శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ ఎదురుగా కొన్ని రకాల పూసలు కనపడుతున్నాయి కదా. ఇవి మనం మొక్క పెట్టుకుని చక్కగా పెంచుకుని పూయించుకున్న పూసలు. మనం మొక్క పెట్టుకుంటే ఈ పూసలు కాసినాయండి మనకి. ఏం పూసలు అనుకుంటున్నారా? చెబుతాను. 4 రకాల పూసలు. ఈ 4 కూడా మనం మొక్క పెట్టుకుంటే మనకి పూసలు అనేది లభిస్తాయి. మనకి పువ్వులు ఎలా పూస్తాయి, కాయలు ఎలా కాస్తాయి, అలాగే ఈ పూసలు కూడా మనకి కాస్తాయి అన్నమాట. ఎలాగా అనేది మీకు చెబుతాను. ఎలా వాడుకోవాలనేది చెబుతాను. ఎన్నాళ్ళలో మనకి ఇలాగ ఉంటాయి ఇవి అనేది చెబుతాను. ఇట్లా ఒక్క మరి విశేషత నాకు తెలిసినంతట్లో చెబుతాను. మరి నేను అయితే 4 రకాలు చూపించాలనుకుంటున్నాను. మనం పెట్టుకున్న చెట్టు, మనకు తెలిసిన చెట్టు వల్ల వచ్చిన పూసలు ఇవి. చెట్టు కాస్తే వచ్చిన పూసలు. మరి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుంటే, ఇంకా ఏమన్నా చెట్టుకి కాసే పూసలు తెలుసుంటే మీరు చెబుతారని, కామెంట్లో పెడతారని, నాతో పాటు ఇంకా చాలామంది చూస్తారని నేను అనుకుంటున్నానండి. అయితే ఏమేంటో ఫస్ట్ చెబుతాను. అప్పుడు ఏ పూసల గురించి ఏమి విశేషం అనేది చెబుతాను. ఇవి తులసమాల. ఇది తులసమ్మ ఉంటుంది కదండి, పూజింతాం కదా, ఆ చెక్కతో చేసిన పూసల దండ. ఇవి తామర పూసలు. వీటికి ఓలు ఉండదండి, వారే ఓలు పెట్టి ఇలా దండగా గుచ్చి ఇస్తారు. ఈ 2 కొని 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలు అయిందంటే కరెక్ట్గా చెప్పడానికి కారణం, మా చిన్నపాప పెళ్ళయ్యి 15 సంవత్సరాలు అయింది. మా చిన్నపాప పెళ్ళైన కొత్తలో నేను అమ్మవారి కోసం, మహాలక్ష్మి కోసం కొనుక్కున్నానండి. అయితే ఇది వాడగా ఇలాగా తెగిపోయింది అన్నమాట. దారం కదా, సిగుకుపోయి తెగిపోయింది. కాబట్టి ఇలా పక్కన పెట్టి ఉంచాను. ఇవి తీసి మళ్ళీ మనం వేరేగా గుచ్చుకోవచ్చు. ఇది తులసి చెట్టు చెక్కతోటి కోసి పూసలుగా చేసి ఇలాగా గుచ్చుతారన్నమాట. మాలగా అమ్మవారికి ఇష్టం, లక్ష్మీదేవి మెళ్ళో వేస్తాం. 15 సంవత్సరాల నుంచి ఇలా వాడుకుంటున్నాను. ఇవి తామర పూసలే కదా, మనకి చెట్టు నుంచి లభిస్తాయంటే చెప్పాలి కదా. మరి తులసమాల అనేది తులసమ్మ తల్లి చెట్టు చెక్క నుంచి చేసి మాలగా చేస్తారు. ఇది చెట్టు నుంచి వచ్చిందే. ఇవి కూడా చెట్టు నుంచి వచ్చినాయి. అంటే చెరువులో తామర పువ్వు వస్తుంది. తామర పువ్వు రాలిపోయిన తర్వాత లోపల ఇలాగ బరెంలాగా ఉంటుంది, అందులో గింజలు వస్తాయి. అవేనండి ఇవి తామర గింజలు. మరి తామర పువ్వు శ్రీ మహాలక్ష్మి నివాసమే కదా. మహాలక్ష్మి తామర పువ్వులోనే ఉంటుంది. కాబట్టి మనం ఈ పూసలతో చేసుకుంటే లక్ష్మీదేవికి మంచిది అని కోట్లు కలిసి వచ్చేస్తాయని నేను చెప్పనసమండి. మనకు మనశ్శాంతి ఉంటుంది. అలా 108 పూసలు ఈ ఏరియాగా పూజించుకుంటాను. మీకు చూపించడానికి ఇలాగా ఈ కప్పుడు పెట్టాను. అయితే ఈ గులిగింజ గింజల గురించి చెబుతాను నేను. ఇవి ఎరుపు గులిగింజ గింజలు, ఇవి తెలుపు. అయితే ఇవి కూడా ఒక 8 సంవత్సరాల అవుతుందేమోలేండి, 10 సంవత్సరాలు. మాకు తెలిసిన ఆయన ఉంటారన్నమాట, రిలేషను. బాబాయ్ అని మా వారి దగ్గరికి వస్తాడు ఆయన. మా వారు చెప్పారంట, చిన్నమ్మ ఈ గులిగింజ పూసలు కావాలంటుంది అయ్యా శివాద్రి అని. ఆయన ఇప్పుడు లేరండి, ఓ 4 సంవత్సరాలు ఎంత అయిపోయింది. ఆ అబ్బాయి వెళ్ళిపోయి హెల్త్ పరంగా. కానీ ఆయన ఇచ్చిన ఈ పూసలు ఉండిపోయినాయి చూసారా. అందుకే అంటాను, నేను లేకపోయినా నా మాటలు ఉంటాయండి వీడియోలోని అని. అయితే ఈ 2 రకాలు తెచ్చి ఇచ్చారు ఆయన. ఇందులో మా పెదపాప కూడా కొన్ని ఇచ్చిందండి. వాకింగ్కి వెళ్ళిన దగ్గర పాదుంటే రాలుతున్నాయమ్మ, తీసుకోవచ్చా అని అంది. తీసుకొచ్చమ్మా, పర్వాలేదు, ఏరుకోవచ్చు, పాదే కదా, అది చెట్టు కాదు, కనపడదు నీకు, పాదు నుంచి పడతాయి అంటే ఎక్కడి నుంచి పడుతున్నాయో తెలియటం లేదు అని అందమాట అండి. అవి కొంచెం ఆ అబ్బాయి ఇచ్చినవి కొంచెం ఇందులో కలిపాను. ఈ ఏరియాగా చేసి చూపిస్తున్నాను మీకు. 2 కొని ఇచ్చారు ఆయన. కానీ ఈ పూసలు మనకి దొరకట్లేదండి, చాలా సార్లు అడిగాను. మరి ఈ గులిగింజ పూసలు కానీ, ఈ తామర పూసలు కానీ, పూజా సామాన్ కొట్లో ఈ మాల కానీ, ఈ తులసమాల కానీ దొరికేస్తాయి మనకి కొనుక్కోవటానికి చక్కగా. మరి అలాగా ఈ గులిగింజ పూసల విశేషత కూడా చెబుతాను మీకు. ఈ గులిగింజ గింజలే ఇలా ఎందుకని అంటే, నేను చేసిన పొరపాటు. మనం ఇలాంటి వైజయంతి మాల మరి ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలాగా ఏంటనేది నాకు తెలియదు. ఇప్పుడు పూసలు నాకు మాత్రం కాసినాయి, నేను మాత్రం ఒరిజినల్గా చూడలేదు ఇంతవరకు. వీడియోలో చెబుతుంటే అబ్బా ఇలాంటి మొక్క కొనుక్కోవాలని చాలా తవసలు దారిలో పట్టి ఏం చేశానంటే 2 మాటలు తెచ్చుకోవడం జరిగింది. అయితే నాకు ఎలక తిరుగుతుంది, తవ్వేసి పాడు చేసేసిందండి. ఎట్టగేలకు మొత్తానికి 3వసారి మరి జానడ మొక్క మా కోడలు పెట్టడం. ఇంత జానడ మొక్క 2 జానల మొక్క అయ్యేటప్పటికి పూసలు వేసేసింది. 3 నెలల నాడికి పూసలు నాకు లభించినాయి.
ఓ 10 ఒక 8 ఫస్ట్ గుండా 3 కోసాను. అలాగా ఇప్పుడు 58 పూసలు ఎన్నో వచ్చినాయండి. ఇంకా చెట్లు ఉన్నాయి, ఇంకొక 50 ఇంకా పైన అవుతాయి కూడా. పక్కన 2 మొక్కలు వచ్చినాయి. ఆ 2 మొక్కలు కూడా పూసలు వచ్చేస్తున్నాయి. మరి ఇవి అంటున్నారు ఇదే ఇత్తనం అండి, పెట్టేస్తే మనకి చక్కగా మొక్క వచ్చేస్తుంది అన్నారని నేను ముద్ర పూసలు ఇలా కలర్ వచ్చిన తర్వాత కోసాను. కోస్తే ఆ 3 గింజలు కూడా పెట్టానండి మొక్కగా. గింజలు అయితే కనపట్టలేదు, మొక్క అయితే రాలేదు. మరి ఇత్తనం వల్ల వస్తుందో లేదో నాకైతే తెలీదు. అయితే మరి మొక్కల పక్కల నుంచి మాత్రం మొక్కలు అనేది అభివృద్ధి అవుతాయి తప్ప మొక్క పోదు. ఆ మొక్క ఎండిపోదలుచుకుందనుకోండి ఇంకో మొక్కలు వచ్చేస్తాయి. అలా వస్తూ ఉన్నాయి నాకు. అయితే నేను పెట్టుకున్న మొక్క అయితే ఇంకా ఎండిపోలేదు, పూసలు కాస్తూనే ఉంది. ఇది వైజయంతి మాల. ఇది కృష్ణుడు మరి మాలగా ధరించాడంట మెడలో, శ్రీకృష్ణుడు ఈ వైజయంతి పూసలు. ఇది నేను వీడియోల్లో చూసినప్పుడు చాలా ఇష్టపడ్డాను. ఎలాగా అనుకుని ఎలాగైతే పెట్టుకున్నాను, పూసలు అయితే ఖాయం చేశాను. మరి అలాగే గింజలు కూడా నేను పెట్టడం జరిగింది. ఎందుకంటే పూజలో పెట్టుకుని అమావాస్య పూజ ఇది చేసుకుంటాను. అప్పుడు మా వారు నీళ్లు చిమ్మేస్తారన్నమాట అండి దేవుడి దగ్గర ఇలాగా. అయితే మరి 15 సంవత్సరాల కిందట కదా, మరి నేను కొంచెం అలాంటప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారం రోజుల వరకు తీయకపోతే ఇన్ని గింజలు మొక్కలు వచ్చినాయి అని బయట కొంచెం మట్టేసి మొక్కలు పెట్టుకునేదాన్ని. కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ పట్టుకెళ్ళేసేస్తే పాదులాగా ఎక్కిపోయింది పైకి. అయితే గింజలు కాసేటప్పటికి ఆ ఇంట్లోంచి మేము బయటకు వచ్చేయడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నవారు పూసలు అయితే తీసుకున్నారు. ఒక పూస కూడా నేను పెట్టినందుకు నాకు లభించలేదు. అలాగే గింజలు కూడా మనం పెట్టొచ్చు, పాదు వచ్చేస్తుంది, కాసేస్తాయి. కాకపోతే ప్లేస్ ఉండాలి పైకి ఎక్కించుకొని మళ్ళీ అంటది అలాగా. ఈ తామర పూసలు అనేది మనకి మహాలక్ష్మి నివాసమే కదా తామర పువ్వు. ఆ రేకులు రాలిపోయాక అందులో పూసలు అనేది లభిస్తాయి. ఇది చెరువులో చక్కగా తామర పువ్వు నుంచి వచ్చినవి. ఇవి నేచురల్గా మనం తయారు చేసినవి కాదు, భగవంతుడు ఇచ్చిన వరమే కదండి. అవునంటారా కాదంటారా? ఈ వైజయంతి పూసలో ఇలా వచ్చిన తర్వాత కోసుకోవాలి అని అంటున్నారు. వచ్చి లాగాలు ఏం చేస్తాయంటే రాలిపోతే మనకు దొరకవు. ఎక్కువ కుండీలు ఉంటాయి, కింద మట్టి ఉండొచ్చు, దొరకవు కదా. అయితే కాడ ఎండిపోతుందండి. ఎండిపోయినప్పుడు కోసేసుకుంటాం. ఇదిగో ఈ పక్కన ఓలు ఉంది కదా, ఈ పక్క నుంచి ఇది తీసేస్తే సుత్త గుచ్చేయచ్చు. భగవంతుడు వీటికి ఓలు మనం పెట్టక్కర లేకుండా ఇచ్చాడు, ఇలా గుచ్చేస్తున్నాను. అందుకనే వీటికైతే కన్నం పెట్టి గుప్పుతారు. మా పెద్దమ్మ వేసుకునేవారండి. ఇది ఎండుతో గుప్పిన గులిగింజ పూసల దండ మా పెద్దమ్మ వేసుకునేవారు, నాకు తెలుసు. అయితే గుప్పించాలని అనుకుంటున్నాను. గుప్పితే కనుక మీకు నేను చెబుతాను. అయితే గులిగింజ పూసలు కూడా మహాలక్ష్మి స్వరూపం. ఎప్పుడో విని అప్పుడు పూజకి కావాలని రప్పించుకున్నాను. నా చిన్నప్పుడైతే మరి 3 అన్నయ్య జేబులో వేసుకొచ్చేవాడు. మరి పల్లెటూరు కదండి, ఎక్కడ పడితే అక్కడ డొంకలు ఉంటాయన్నమాట, వేసుకొచ్చేవాడు అన్నమాట. ఇంకా పెద్ద పూసలో ఇలా జేబులో తీసిచ్చేవాడు, నేనేమో దాచుకుని ఆడుకునేదాన్ని. అయితే ఇవి మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మికి గులిగింజ పూసలతో పూజ చేస్తే చాలా మంచిది అని ఓ 16 సంవత్సరాల కిందట గురువారిల్లు టీవీలో చెబితే విన్నాను. అందుకని పూసలు లభించేలా ఎక్కడ అనేసి చూసుకున్నాను. అంటే అప్పుడు పల్లెటూరు కాబట్టి దొరికేవి, ఇక్కడ ఎలా దొరుకుతాయి అని. తర్వాత ఇప్పుడు పూజా సామాన్ల కొట్లో కూడా అమ్ముతున్నారు, అందరూ కొనుక్కుంటున్నారు. అయితే ఇది బంగారం దగ్గర గులిగింజ పూసలు ఉంటాయి, బంగారం కొట్టు వాళ్ళ దగ్గర. ఎందుకంటే తూకానికి అటు ఇటు అవితే గులిగింజ పూస అంత తక్కువ ఎక్కువ చెప్పడానికి, తూకంలో ఉపయోగించడానికి గులిగింజ పూసలు కంసాల వారు వాడతారన్నమాట, బంగారం కొట్టువారు వాడతారన్నమాట. అందుకును చాలా మంచిది. మరి బంగారం దగ్గర గులిగింజ పూసలు ఉంటాయి కాబట్టి మంచిది. లక్షల కోట్లు కలిసి వస్తాయి నేను అస్సలు చెప్పనండి. అయితే ఈ పూసలు మాత్రం ఏమీ పాడవలేదు. ఇవైతే మాత్రం ఏం చేశానంటే, ఇవి ఇలా కలర్ ఎందుకు మారినాయి అంటే నేను చేసిన పొరపాటు అనమాట. మా అన్నయ్య గారు అమ్మాయి తెచ్చింది. గులిగించి పూసలు కావాలి పూజకని మాటలు చెప్పుకుంటూ విని ఎక్కడికో వెళ్తే అక్కడ ఒక డొంకుంటే మొత్తం మీద కోసుకుని ఒక 1 కేజీ పూసలకి తెచ్చేసిందండి. తెచ్చేస్తే అన్నీ నేనేం చేసుకుంటాను, పూజించుకోనక కదా, ఓ 108 పూసలు పొట్లం కట్టేసి 10 పూసలు ఎక్స్ట్రా వేసి చాలామందికి ఇచ్చాను. ఇస్తే ఒక పొరపాటు చేశాను, కొంచెం ఆతకూరపురం బిళ్ళ వేసాను ఇందులో, ఈ గులిగింజ పూసల్లో. ఎత్తి వేడండి ఆతకూరపురం, దానివల్ల ఇలాగ బ్లాక్ నలుపు వచ్చేసినాయి, కలర్ మారిపోయినాయి. అలానే ఏవి చెయ్యక్కర్లేదు. ఈ పూసలు కానీ ఈ పూసలు కానీ అలా ఉంచితే మనకు బంగారం అన్నా అరుగుతుంది, పగడం అన్నా అరుగుతుంది, ముత్యమన్నా అరుగుతుంది. కానీ ఇవి అరుగుదల ఉండదు, పాడైపోయేది ఉండదు. ఈ గులిగింజ పూస సేదు ఉంటుందండి. చిన్నప్పుడు తెచ్చి కూడా అన్నాయి కదా, ఎలా ఉంటుందో కొరుకు చూసేదాన్ని. బాగా సేదు ఉంటుంది అన్నమాట.
ఏమో అందుకో ఎందుకో మొత్తం మీద మనకు పూసలుగా చెట్టిస్తే అవి పాడవి పుచ్చిపోవు. ఇది మాత్రం నేను చెబుతాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అనుభవం ఉంది కాబట్టి. ఈ పూసలకి దగ్గర దగ్గర 10 ఏళ్ళు ఉంటుంది. ఇవి 14 సంవత్సరాలు అయిందండి. ఇది 14 సంవత్సరాలు అయింది. మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్ళి అవుతుంటే పెళ్ళి తెచ్చిచ్చింది మా మేనగోళ్ళు. ఆడు పెళ్ళి అయ్యి, మేనల్లుడు కదండి ఆడు అంటున్నాను అన్నమాట. 14 సంవత్సరాలు అయింది. అప్పుడు తెచ్చినయే కానీ మరి నేను ఇలా ఆతకృప్పారం వేయడం వల్ల ఇలాగ కలర్ మారిపోయి నల్లగా ఉన్నాయి, పెట్టకూడదని ఆపేసాను. కానీ మరి ఇలాగే ఉండునండి. ఇవి కూడా ఏమి చేయక్కర్లేదని చెబుతున్నాను. ఇలా ఉండగా కోసేస్తున్నాను ఈ వైజయంతి పూసలు. కోసేసి నేను చక్కగా వేసేటప్పటికి మళ్ళాడికి ఇలా వచ్చేస్తున్నాయి. ఇదేనండి పూసల గురించి నేను చెప్పాలనుకున్నది. ఇప్పుడు మీకు గుర్చి చూపిస్తాను. ఇప్పుడు చక్కగా ఇలా నాకు 58 పూసలు ఎన్నో వచ్చినాయండి. ఇప్పటికి 3 వేసి 5 వేసి అలా కోసాను. దీనికి చూపిస్తున్నాను మీకు. ఈ కలర్ వచ్చేస్తాయి. మనం ఇలాగ ఉండగా కోసేస్తున్నానండి. అంటే ఇక్కడ ఎండిపోతుందిలే, రాలిపోతుంది దొరకవనేసి. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇలా తీయాలి. ఇది చూసారా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సూప్ తోటి మనం చక్కగా గుచ్చేసుకోవచ్చు. ఇది భగవంతుడు స్వయంగా ఇచ్చిన ఈ కన్నం అండి. మనం ఏమి కన్నం పెట్టక్కర్లేకుండా చూసారా, ఇదిగో చూసారా ఇలా ఎక్కేసిందా. ఇలాగా ఎక్కించి ఇలా గుచ్చానండి. అవన్నీ గుచ్చేసి నేను మహాలక్ష్మికి మెడలో వేస్తానన్నమాట. చూసారు కదా. చక్కగా ఇంతేనండి. ఇవి ఈ పూసల గురించి చెప్పింది. మరి శ్రీకృష్ణుడు మాలగా ధరించాడంట. మరి ఇలా ఉండగా పోసేస్తున్నాను. 2 రోజులకి ఇలా అవుతున్నాయి. గులిగింజ కుంజలు కూడా మన బంగారం దగ్గర ఉంటాయి. ఇవి భగవంతుడు ధరించినవి, ఇవి మహాలక్ష్మి ఇచ్చినవి. ఇలాంటివి మనం పూజలో పెట్టుకుంటే ఆనందం సంతోషం ఉంటుంది. అందుకే మీకు చెబుతున్నాను. ఇందులో ఏవో మీకు లక్షలు కలిసి వస్తాయి, చాలా రకాల ధనధాన్యాలు వస్తాయని నేను ఏమీ చెప్పనండి. నాకు తెలిసింది నేషనల్గా చెట్టు నుంచి వచ్చినాయి, ఒరిజినల్గా మహాలక్ష్మి ఇచ్చినాయి. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఆదరాభిమానాలు నా పైన ఉంచండి. నాకు తెలిసింది మాత్రమే చెప్పాను. మీకు కూడా ఏమన్నా తెలిస్తే వీటి గురించి చెప్పండి. నలుగురు నాతో పాటు చూస్తారు, నలుగురికి తెలుస్తుంది. తెలిసిన విషయం మనలోనే ఉండకూడదు, 10 మందికి తెలియాలి. కాబట్టి ఇంకా రకరకాల పూసల చెట్ల నుంచి కాసే ఉంటే కూడా చెప్పండి. ఈ పూసల యొక్క విశేషం ఏంటో కూడా చెప్పండి. చక్కగా నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మాత్రమే.